హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Blockz. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది టాపిక్ కవర్ చేసాం. సో అందులో 12 టెక్నిక్స్ మనం కవర్ చేసినాం ప్రీవియస్ వీడియోలో. ఎవరైతే చూడలేదో వాళ్ళకి ఇక్కడ ఐ బటన్లో లింక్స్ ఇస్తా, వెళ్ళి చూడండి అవి కూడా. రైట్. సో ఈరోజు వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ 12 టెక్నిక్స్ మనం డిఫరెంట్ మెథడ్స్తో చేసినాం. సో ఈ 12 టెక్నిక్స్ అనేవి ఆటోమేషన్ టూల్తో ఎట్లా చేస్తాం అనేది ఈరోజు వీడియో. సో రైట్, ఆటోమేషన్ టూల్ నేమ్ వచ్చేసి మాల్టిగో గైస్. సో ఇక్కడ చూసినట్టయితే మీరు మాల్టిగో అఫీషియల్ పేజ్ ఇది. సో ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డైరెక్ట్గా. సో ఇక్కడ చూస్తే మీకు 3 సిస్టమ్స్ ఉంటాయి, లైక్ విండోస్, లైనక్స్, మ్యాక్ అండ్ ఆప్షన్స్. సో మీరు ఏ సిస్టమ్ అయితే ఆ కంపాటబుల్ బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనది విండోస్ కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. సో ఇన్స్టాలేషన్ వచ్చేసి నార్మల్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. సో పెద్ద వరి కాకండి, నెక్స్ట్ వచ్చేసి ఫినిష్ కొట్టేసేయండి, అయిపోతుంది. అయిపోయాక మీకు ఇంకో ఇట్లా ఇక్కడ ఉంది కదా మాల్టిగో అని. సో ఇది అనేది డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. డెస్క్టాప్ మీద రాకపోతే మీరు సెర్చ్ చేసిన మాల్టిగో అని ఆడ కనిపిస్తుంది మీకు. సో రైట్, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి చాలాసేపు పడుతుంది అది. సో రైట్, ఇక్కడ వచ్చేసి ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోయినాక ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ ప్లాన్ క్లిక్ చేస్తే పర్చేస్ అనేది చూపిస్తుంది. సో మనకి పర్చేస్ అవసరం లేదు కాబట్టి ఫ్రీ తీసుకుందాం. ఫ్రీ తీసుకోవాలంటే ఇక్కడ మాల్టిగో కమ్యూనిటీ ఎడిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రన్ అవుతాగానే మీకు ఇంకో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. సో అదేంటంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో నెక్స్ట్ క్లిక్ చేసినాక లాగిన్ పేజ్ అడుగుతుంది. ఎవరికైతే సో మీరు కొత్త కాబట్టి దీనికి రిజిస్టర్ చేసుకోవాలి అకౌంట్. సో దాని మీద క్లిక్ చేసిరనుకో మీకు డైరెక్ట్ బ్రౌజర్ ఓపెన్ అయిపోయి మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, ఫోన్ నెంబర్ అయితే మీదే ఇవ్వాలి. స్టూడెంటా కాదా మెన్షన్ చేసేయండి. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఏంటంటే మీరు ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు. సో అది జస్ట్ రిఫరెన్స్ కోసం తీసుకుంటారు కాబట్టి సో అదేం వెరిఫికేషన్ చేయదు. సో ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఆర్గనైజేషన్ సైజు, రోల్, ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అవసరం లేదు, ఇచ్చి పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈమెయిల్ అనేది మీదే ఇవ్వండి. సో పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కొట్టేసి రిజిస్టర్ కొట్టేసేయండి. మీ మెయిల్కి అనేది ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో రైట్, ఆ ప్రాసెస్ అంతా మీరు చేసేయండి. చేసినాక అకౌంట్ ఏదైతే క్రియేట్ చేస్తారో అది ఇక్కడ టైప్ చేసేయండి. నేను ఇక్కడ నా అకౌంట్ టైప్ చేస్తాను. సో అకౌంట్ టైప్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో ఒక్కసారి లోడ్ అయిపోయాక మీకు వెనకాల స్క్రీన్ వచ్చేస్తుంది ఇట్లా. సో మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇది మన డీటెయిల్స్ ఇది. రైట్, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసాక ఇన్స్టాల్ ట్రాన్స్ఫార్మ్స్ అని వస్తుంది. కొద్దిసేపు పట్టంగానే అది కూడా లోడ్ అయిపోతుంది మనకి. సో ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చాక నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో ఇది ఆటోమేటిక్ సెండ్ ఎర్రర్స్లో ఏం క్లిక్ చేయకండి, నెక్స్ట్ వచ్చేసేయండి. సో ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఆప్షన్ ఉంది కదా, మీరు డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ క్రోమ్ ఇచ్చేస్తాను, నాకు క్రోమ్ కంఫర్టబుల్ కాబట్టి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్రైవసీ మోడ్ నార్మల్ వచ్చేసేయండి. నెక్స్ట్ వద్దండి. సో రైట్ వచ్చేసి క్లిక్ చేసేయండి. గ్రాఫ్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్కి పోయి ట్రాన్స్ఫార్మ్ హబ్ అని క్లిక్ చేసేయాలి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ హబ్ క్లిక్ చేసినాక మీకు ఇట్లా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ఒకసారి జూమింగ్ చేస్తాను. రైట్, మీకు ఇక్కడ ఏంటంటే ఇవి ట్రాన్స్ఫార్మ్స్ అంటాం దీన్ని. ఇది ఏంటంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ లాంటివి, సపరేట్ టూల్స్. సో ఒక్కొక్కటి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని మీద మీరు మౌస్ పెడితే మీకు కావాల్సిన టూల్ యూజ్ ఏందో వస్తుంది. సో ఇక్కడ చూస్తే సో నేను కొన్ని మెయిన్గా చెప్తా, అవి మాత్రం ఇప్పుడైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేసి ఎస్ కొట్టండి. ఎస్ కొట్టగానే ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరేం పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వన్స్ అయిపోయినాక ఫినిష్ కొట్టేసేయండి. సో అదొకటి. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా కొట్టేసేయండి. రైట్, ఫినిష్ కొట్టేసేయండి. సో ఐపీ ఇన్ఫో కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ చేసినాక ఫినిష్ వచ్చేసేయండి. ఫినిష్ వచ్చినాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్, సో ఇక్కడ న్యూ గ్రాఫ్ అని ఉంది కదా, ఎవరికైతే న్యూ గ్రాఫ్ అని లేదో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేట్లకు పోయి ఇక్కడ న్యూ అవుతాగానే కొత్త గ్రాఫ్ ఓపెన్ అయిపోతుంది. రైట్, ఇక్కడ ట్యాబ్లు కనిపిస్తున్నాయి కదా మీకు, గ్రాఫ్లు అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలి అనేది మనకి ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంటిటీ ప్యాలెట్ అని ఒకటి ఉంది కదా మీకు. సో ఎవరికైతే ఇట్లుందనుకో, ఈ రన్ వ్యూ అనేది కనిపించకుండా, ఎంటిటీ ప్యాలెట్ అనేది కనిపించకుండా ఉందనుకో, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో విండోస్కి వెళ్ళండి. ఇక్కడ విండోస్ ఆప్షన్ ఉంది కదా, దానికి వెళ్ళండి.
అందులో మీకు ఎంటిటీ ప్యాలెట్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎంటిటీ ప్యాలెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఎంటిటీ ప్యాలెట్లు ఏంటంటే మనం ఇందాక ఇన్స్టాల్ చేసినాం కదా, ఈ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇది దేనికి అంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మెయిన్ పాయింట్ ఇది అన్నట్టు. సో ఈ ఎంటిటీస్ వాడుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసినాం అనుకో, సో ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, డెస్క్టాప్ కంప్యూటర్ అని, లైక్ కన్వర్జేషన్ ఆఫ్ ఫోన్ అని, సో కంపెనీ అని, ఇండస్ట్రీ అని, డొమైన్ నేమ్ అని, సర్వర్స్ అని, IPv4 IPv6 అడ్రస్, అండ్ ఇంకా కిందికి వెళ్తే చూపిస్తుంది. సో ఈమెయిల్ అడ్రస్ గురించి కానీ, ఇమేజ్ గురించి కానీ, పర్సన్ గురించి కానీ. సో ఇట్లా ఏం చేస్తుంది అంటే ఇది చాలా ఉంటాయి ఇందులో. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క ఎంటిటీ సెలెక్ట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్గా పర్సన్ గురించి అనేది చూపిస్తా. సో ఇక్కడికి వచ్చేసి మనం పర్సన్ అని సెర్చ్ చేసేయండి. పర్సన్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ పర్సనల్లో పర్సన్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. దీని మీద క్లిక్ చేసి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి ఇక్కడ. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మీకు ఇక్కడ ఒకటి అనేది వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసినాక ఇక్కడ జాన్ DOE అని ఉంది కదా, సో అది ఎగ్జాంపుల్ నేమ్ అన్నమాట. దాన్ని తీసేసి మీరు ఎవరి గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటారో ఆ పర్సన్ నేమ్ వేయండి. సో ఫర్ సపోజ్ మన కేసీఆర్ గురించి అనుకుందాం, కేసీఆర్ అని కొట్టేద్దాం సింపుల్గా షార్ట్ ఫామ్లో. సో కొట్టేసి దాని తర్వాత రైట్ క్లిక్ అవుతుంది మీద. రైట్ క్లిక్ వచ్చినాక మీకు ఇక్కడ కనిపిస్తాయి రన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డైలాగ్ బాక్స్. సో ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఆటోమేషన్గా ఇది వస్తుంది అన్నట్టు. మనం ఇన్స్టాల్ చేసుకునే అన్నీ ఇలా కనిపిస్తాయి ఇలా కూడా. సో ఇక్కడ ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ అని కొడితే ఏంటంటే అన్నీ రన్ అయిపోతాయి. అది చాలా పెద్ద టైము, అన్నీ వస్తాయో రావో కూడా గ్యారంటీ చెప్పలేము. సో మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసి చూడండి, ఫస్ట్ ఇక్కడ వెబ్సైట్ బింగ్ అని ఉంది కదా, వెబ్సైట్ బింగ్ అని. సో ఇది రన్ చేద్దాం ఫస్ట్. ఇది ఒకటి ఇట్లా డైలాగ్ బాక్స్ వస్తే రన్ కొట్టేసాను. సో ఏం చేస్తుందంటే ఇది వెబ్సైట్లో మన బింగ్ అనేది గూగుల్ అది సెర్చ్ ఇంజిన్ కదా, ఆ సెర్చ్ ఇంజిన్లోకి పోయి కేసీఆర్ అనేది సెర్చ్ చేసి ఏమేమి రిజల్ట్స్ వస్తున్నాయో అవన్నీ మనకి పంపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు మనకి కొన్ని రిజల్ట్స్ అనేవి వచ్చినాయి కేసీఆర్ మీద, తెలంగాణ టుడే అని సమ్ గురించి వచ్చినాయి. సో ఫస్ట్ ఇక్కడ లింక్డ్ ఇన్ పోదాం మనం. సో లింక్డ్ ఇన్ మీద క్లిక్ చేసాం కదా, క్లిక్ చేసినాక ఇట్లా మీరు డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. మనకి ఇది అవసరం లేదా. సో ఇక్కడ సైడ్కి మీరు డీటెయిల్ వ్యూ అని ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇవి ప్లస్లు ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి. సో అన్నిటి మీద క్లిక్ చేయండి ప్లస్లు. సో ఇక్కడ చూస్తే వెబ్సైట్లో సెర్చ్ చేసిన డేట్ దాని గురించి వస్తుంది. సో మీరు ఇక్కడ లింక్ ఉంది చూడండి, లింక్డ్ ఇన్, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది క్రోమ్లోకి పోయి. కేసీఆర్ అనే ఒక ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఉంది. సో ఇది కాదు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇది క్లోజ్ చేసేయండి, ఎందుకంటే మనం కేసీఆర్ని కొట్టినాం, ఫుల్ నేమ్ కొట్టలేదు. సో కేసీఆర్ రిలేటెడ్, కేసీఆర్ ఉన్న పేరు రిలేటెడ్ అన్ని సెర్చ్లు అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వికీపీడియాది కూడా ఉంది, ఆ వికీపీడియా లింక్ ఓపెన్ చేద్దాం మనం, మనకి ఏమొస్తుంది చూద్దాం. సో ఇక్కడ చూడండి మీరు, కేసీఆర్ అనగానే మనకి వికీపీడియాలో ఈ లింక్తోని కేసీఆర్ గురించి అలా వచ్చిందన్నమాట. సో ఈ లింక్లో వికీపీడియాలో కేసీఆర్ గురించి అంత ఉంటుంది, మనం ఏమేమి చేసిండు, ఏంది కథ అనేది అంత ఉంటుంది. సో అదొకటి. సో వేరే కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏదో వెబ్సైట్ ఉంది, సో దాని మీద క్లిక్ చేసి చూద్దాం ఏందో ఇది. సో ఇక్కడ చూస్తే మీకు హెడ్డింగ్ వచ్చేసింది చూడండి, కేసీఆర్ ఫుల్ సర్వీస్ క్లినికల్ డెవలప్మెంట్ అంట. మన కేసీఆర్ గురించి కాదు క్లినికల్ డెవలప్మెంట్ అంటే, సో సంబంధం లేదు మనకి. సో ఇక్కడ KCR.org అని ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం మనకి ఏం రిజల్ట్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే కమ్యూనిటీ రిసోర్సెస్ అనే వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఇది అసలు కేసీఆర్ జనా కాదా అనేది మాకు నాన్ ప్రాఫిటబుల్ సోషల్ సర్వీస్ ఏజెన్సీ అంట. సో కిందికి పోతే రిసోర్సెస్, సో ఈ డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా తెలియదు ఇది ఓడదాం అని. వెబ్సైట్ కొంచెం రీసెర్చ్ చేస్తే దాని మీద మనకు తెలుస్తుంది, రైట్, అది వెబ్సైట్ కేసీఆర్దా కాదా అని. సో ఇక్కడ చూసి ఇంకోటి ఉంది, సో దాని మీద కూడా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే SC/ST ఆర్గనైజేషన్ ఆస్క్ కేసీఆర్ టు రీనేమ్ హైదరాబాద్ ఆఫ్టర్ అంబేద్కర్ అని పెట్టింది. సో ఇది ఒక న్యూస్ గురించి అనుకుంటా. సో సింపుల్ బ్లాగ్, కేసీఆర్ని ఏదో అడుగుకుంటా పెట్టినట్టు. సో ఆ డీటెయిల్స్ వచ్చింది. సో ఇట్లా అనేది మనకి బింగ్ సెర్చ్ చేస్తాం కాబట్టి దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రైట్ క్లిక్ వచ్చి ఇంకా వేరే కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్లు,
జీపీఎస్ లొకేషన్ ఏమైనా మనకు ఫైండ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా. సో ఐపీ అడ్రస్లు, నేమ్ మీద ఐపీ అడ్రస్లు ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడైతే డొమైన్ నేమ్లు అట్లా క్లిక్ చేసారో ఆ డొమైన్లకి ఉంటుంది అనమాట. సో డొమైన్ నేమ్ ఏంటంటే ఇక్కడ మీరు చూపిస్తే, సో ఇది తీసేసి మనకి డొమైన్ అని కొడదాం. డొమైన్ అని కొట్టగానే మీకు ఇక్కడ వచ్చింది చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో maltego.com ఉంది కదా, దీని మీద చేద్దాం, ఎందుకంటే ఇది లీగల్గా చేయొచ్చు. సో ఇల్లీగల్గా ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ చేయకండి, ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో మీరు చూస్తే ట్రాన్స్ఫర్మేషన్లల్లో మస్తు కనిపిస్తాయి చూడండి. డిఎన్ఎస్ నేమ్ ఏంది, డేట్ అండ్ టైం ఏంది, సో ఈమెయిల్ అడ్రస్లు ఏమైనా ఉన్నాయా దాని అసోసియేటెడ్, సో ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా సర్చింగ్. సో ఇది రన్ చేసి చూద్దాం మాల్టిగోలో ఫోన్ నెంబర్స్ ఏమైనా దొరుకుతాయా. సో ఇక్కడ చూస్తే మీరు రన్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే, సో ఇక్కడ చూసినట్టయితే ఈ మాల్టిగో వెబ్సైట్ నుంచి మనకి 2 ఫోన్ నెంబర్లు వచ్చాయి. సో అట్లా మీరు ఒక్కొక్కటి చూసుకొని అన్నా చేయవచ్చు, లేకపోతే డైరెక్ట్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ రన్ కొట్టి చేయవచ్చు. ఇట్లా పెద్ద డేటా అడుగుతుంది, సో కావాల్సిన డేటా అంతా రావచ్చు అన్నమాట. సో కొన్ని వస్తాయి, కొన్ని రావు అన్నమాట. సో ఇక్కడ ఎర్రర్ బాక్స్ వస్తుంది కూడా, కొన్ని అనేవి పనిచేస్తలేవు అని. సో డిస్మిస్ కొడతాం. సో ఎందుకు నేను ఈ రన్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ కొట్టొద్దు అన్నాను అంటే, ఇక్కడ చూసినట్టయితే మీరు పెద్ద నెట్వర్క్ వచ్చింది చూడండి మనకి. జూమ్ అవుట్ చేస్తా ఇక్కడ చూసినట్టయితే మీరు చూసిరా ఎంత పెద్ద నెట్వర్క్ వచ్చిందో ఇదంతా. అందుకని అన్నీ కొట్టకుండా మనకి స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో రైట్ క్లిక్ కొట్టి, సో అందులో దూరాడుకోవడం బెస్ట్ అన్నమాట. సో డొమైన్ గురించి కానీ పబ్లికల్లీ ఎక్స్పోజ్ సర్వర్స్ కానీ ఏమైనా ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్కటి చూసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొట్టుకోవడం బెటర్. సో ఇట్లా చాలా డేటా వచ్చింది అనుకో, మనం కన్ఫ్యూజ్ అవుతాము, అది లేదు చూడాలో అర్థం కాదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఏం చేయాలంటే, అన్నీ కొట్టకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇలా చూసుకొని సెర్చ్ చేసుకొని మీరు అది మాత్రమే కొట్టండి. కొట్టి దాని నుంచి ఇంకేమైనా డేటా ఫైండ్ చేయగలుగుతారో చూడండి. సో అదన్నమాట ఈ టూల్ గురించి. ఇన్ఫర్మేషన్ ఎట్లా ఫైండ్ చేస్తుందో అర్థమైందిగా మీకు. సో ఇప్పుడు చెప్పినా కదా మనకి ఇక్కడ ఉన్న 12 టెక్నిక్స్, ఈ 12 టెక్నిక్స్ అనేవి అందులో కవర్ చేయొచ్చు. అది మీరు కొంచెం చూడండి, దీని గురించి మీకు సింపుల్గా అర్థమైపోతుంది ఎట్లా వాడాలో, బేసిక్ యూజ్ అనేది ఎట్లా వాడాలో నేను చెప్పిన కదా. సో మీరు ఒక్కసారి దీన్ని గో త్రూ పోండి, ఏమేమి ఉన్నాయో ఇవన్నీ. సో ఒక్కసారి మీరు ఇవన్నీ చూసిరనుకో, ఒక్కొక్క ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఆప్షన్లు ఎట్లా నడుస్తాయో, ఏమేమి రిప్లైలు ఇస్తాయో, ఏమేమి ఇయ్యదో అని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఓన్లీ పబ్లికల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది, ఏదో సీక్రెట్గా వాడిని హ్యాక్ చేసి ఏం చేసి ఇయ్యదు. రైట్, మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో మనం పబ్లికల్గా ఎట్లా కలెక్ట్ చేస్తామో, సో అట్లనే ఇది కూడా. రైట్, ఇది మాల్టిగో అన్నట్టు. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే, రియల్ లైఫ్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా సిటిఎఫ్ది. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఓపెన్ చేయనియండి ఇది. సో ఇది కీపర్ 1 to 8 అని క్వశ్చన్స్ ఉంటాయి, ఉంటుంది. సో ఒక కంపెనీ టెస్ట్ లాంటిది ఇది. సో కంపెనీస్ ఇంటర్వ్యూ అప్పుడు టాస్క్లు ఇస్తారుగా, ఇట్లాంటి టాస్క్లు ఇస్తారు అన్నమాట. సో క్యాప్చర్ ద ఫ్లాగ్స్ అంటాం వీటిని. సో ఏం చేస్తానంటే, నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్లన్నీ చేసి చూపిస్తాను, మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ క్వశ్చన్లన్నీ ఈ టూల్ వాడి చూపిస్తాను అన్నమాట, ఎట్లా ఫైండ్ చేయాలో అని. సో రైట్, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయండి పక్కా. అండ్ థ్యాంక్ యూ గైస్.